హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మోడ్ 8 రిపుల్ కౌంటర్ డయాగ్రామ్ని 7490 డికేట్ కౌంటర్ ఐసీ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 7490 డికేట్ కౌంటర్ ఐసీ ఇంటర్నల్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 23 R1 R2 ఇన్పుట్ దగ్గర ఒక నాన్ డికేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 6, 7 S1 S2 ఇన్పుట్ దగ్గర ఇంకొక నాన్ డికేట్ అనేది ఉంటుంది. అయితే ఈ నాన్ డికేట్ అవుట్పుట్ వచ్చి ఫ్లిప్ ఫ్లాప్స్ ప్రీసెట్కి కనెక్ట్ చేసి ఉంటాడు. అదేవిధంగా ఈ నాన్ డికేట్ అవుట్పుట్ అనేది ఫ్లిప్ ఫ్లాప్స్ రీసెట్కి కనెక్ట్ చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఈ నాన్ డికేట్ అవుట్పుట్ వాల్యూ 0గా సెట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ వాల్యూస్ అనేటివి ప్రీసెట్ అవుతాయి. అంటే ఇక్కడ క్యూ వాల్యూస్ అనేటివి 1గా సెట్ అయిపోతాయి. అయితే ఈ నాన్ డికేట్ అవుట్పుట్ వాల్యూ 0గా సెట్ చేయాలనుకుంటే ఇక్కడ S1 S2 ఈ 2 ఇన్పుట్ వాల్యూస్ 1గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఈ నాన్ డికేట్ అవుట్పుట్ వాల్యూ 0గా సెట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ వాల్యూస్ మనకి రీసెట్ అయిపోతాయి. అంటే ఈ క్యూ వాల్యూస్ అనేటివి 0గా సెట్ అయిపోతాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఈ నాన్ డికేట్ అవుట్పుట్ వాల్యూ 0గా సెట్ చేయాలనుకుంటే R1 R2 ఈ 2 ఇన్పుట్ వాల్యూస్ మనం 1గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఈ పర్టికులర్ మోడర్న్ కౌంటర్స్ని డిజైన్ చేయాలనుకుంటే మనం ఈ R1 R2 ఈ నాన్ డికేట్ ఇన్పుట్ కనెక్షన్స్ అనేటివి ఈ విధంగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం మోడ్ 1 మోడ్ 2 మోడ్ 4 మోడ్ 8 ఈ కౌంటర్స్ని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి 1 వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ లైన్ నుంచి ఇక్కడ మనం R1 R2ని షార్ట్ చేసి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మోడ్ 4 కౌంటర్ని డిజైన్ చేయాలనుకున్నాను. అంటే ఇక్కడ చూడండి మోడ్ 4 ఇక్కడ n వాల్యూ 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 4ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ 0100గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే QD QC QB QA అంటే ఇక్కడ మనకి QC వాల్యూ 1 ఉంది కాబట్టి ఇప్పుడు R1 R2ని మనం షార్ట్ చేసి ఇప్పుడు QC నుంచి ఒక నార్మల్ వైట్తో ఇలా R1 R2 మనం ఇన్పుట్ని షార్ట్ చేసాం కదా, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఈ పర్టికులర్ ఐసీ అనేది 0 to 3 అంటే 4 క్లాక్ పల్స్ని ఇది కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను మోడ్ 3 మోడ్ 5 మోడ్ 6 మోడ్ 9 ఈ పర్టికులర్ కౌంటర్స్ని డిజైన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ 2 1s వచ్చి ఉంటాయి కదా, ఆ పర్టికులర్ అవుట్పుట్ లైన్స్ నుంచి మనకి ఇక్కడ R1 R2కి ఇండివిజువల్గా ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మోడ్ 9 కౌంటర్ని డిజైన్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ మనకి n వాల్యూ 9 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 9ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 100 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ అవుట్పుట్ లైన్స్ నోట్ చేసినట్లయితే QD QC QB QA. అయితే ఇక్కడ QD వాల్యూ QA వాల్యూస్ 1 1 ఉన్నాయి కాబట్టి మనకి ఈ 2 అవుట్పుట్ లైన్స్ నుంచి R1 R2కి కనెక్ట్ చేసుకోవాలి. ఆ కనెక్షన్స్ ఎలా అన్నా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను QA నుంచి ఒక నార్మల్ వైట్ తీసుకునేసి నేను ఇక్కడ R1కి కానీ R2కి కానీ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా QD వాల్యూ 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ QD నుంచి ఇంకొక వైట్ తీసుకునేసి మనం ఇక్కడ R2కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ 0 to 8 9 క్లాక్ పల్స్ని ఈ ఐసీ కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం మోడ్ 7 కౌంటర్ని డిజైన్ చేయాలనుకుంటే సో ఇక్కడ 7 అంటే 111 వస్తుంది కదా. ఇప్పుడు ఈ 111 వచ్చిన అవుట్పుట్ లైన్స్ నుంచి ఫస్ట్ అండర్గేట్ కనెక్ట్ చేసి అండర్గేట్ అవుట్పుట్ని మనం ఇక్కడ R1 R2ని షార్ట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ మోడ్ 7 కౌంటర్ని డిజైన్ చేయాలనుకున్నాను. ఇప్పుడు n వాల్యూ 7 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 7ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0111 వస్తుంది. అగైన్ ఇక్కడ అవుట్పుట్ లైన్స్ నోట్ చేసినట్లయితే QD QC QB QA. నెక్స్ట్ ఇక్కడ చూడండి, QC వాల్యూ 1 QB వాల్యూ 1 QA వాల్యూ 1 ఉన్నాయి కాబట్టి 3 1s వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే 3 ఇన్పుట్ అండ్ గేట్ని ఇలా డ్రా చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, QC
ఒక ఇన్పుట్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూబీ ఇంకొక ఇన్పుట్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూఏ ఇంకొక ఇన్పుట్ని క్యూఏకి కనెక్ట్ చేసుకున్నాను. క్యూడీ వాల్యూ 0 కాబట్టి మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి R1 R2ని మనం ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ AND గేట్ అవుట్పుట్ నుంచి ఒక నార్మల్ వైట్ తీసుకునేసి ఇక్కడ R1 కానీ R2 కానీ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఐసీ అనేది 0 to 6 7 క్లాక్ పల్స్ని కౌంట్ చేస్తుంది. ఈ విధంగా మనము ఈ 7490 డికేట్ కౌంటర్ ఐసీ యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ కౌంటర్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 7490 డికేట్ కౌంటర్ని ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా మనం ఈ 7490 డికేట్ కౌంటర్ ఐసీ యూజ్ చేసి మోడ్ 8 కౌంటర్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ డికేట్ కౌంటర్లో కానీ మోడ్ 8 ట్రిపుల్ కౌంటర్లో కానీ కొన్ని కామన్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చి ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి 12కి ఇలా షార్ట్ చేసి ఉంటారు. అగైన్ పిన్ నెంబర్ 6 నుంచి 7కి ఇలా షార్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ క్లాక్ అనేది కామన్గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ లైన్స్ అనేటివి కామన్గా తీసుకుంటాం. నెక్స్ట్ VCC గ్రౌండ్ అనేది కామన్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 13, 4 అనేది ఇక్కడ NC ఉన్నాయి కదా, నో కనెక్షన్స్, అంటే ఈ పిన్స్కి ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవి కామన్గా ఉంటాయి. అగైన్ ఇక్కడ చూడండి డికేట్ కౌంటర్లో మనం ఇక్కడ పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ 7490 0 to 9 10 క్లాక్ పల్స్ని కౌంట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి మనం ఈ 7490 డికోయిడ్ కౌంటర్ ఐసీ యూజ్ చేసి మనం మోడ్ 8 రిపుల్ కౌంటర్ని ఎలా డిజైన్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మోడ్ 8 n వాల్యూ 8 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 8ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1000గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ QD, QC, QB, QA ఇలా ఉన్నాయి కదా. అగైన్ QD వాల్యూ 1 ఉంది, రిమైనింగ్ వాల్యూస్ అనేది 0 ఉన్నాయి. ఇప్పుడు QD వాల్యూ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రీవియస్గా డికేట్ కౌంటర్లో R1, R2ని షార్ట్ చేసి గ్రౌండ్ చేసాం కదా. ఇప్పుడు ఈ గ్రౌండ్ కనెక్షన్ రిమూవ్ చేసి మనం ఇక్కడ QD నుంచి పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేస్తున్నాం కదా, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ ఐసీ అనేది 0 to 7 8 క్లాక్ పల్స్ని కౌంట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి మోడ్ 8 ట్రిపుల్ కౌంటర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ డికేట్ కౌంటరు అదేవిధంగా మోడ్ 8 ట్రిపుల్ కౌంటర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ 7490 డికేట్ కౌంటర్ డయాగ్రామ్ని డిజైన్ చేసుకుంటాము. కాబట్టి ఫస్ట్ VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 5 నుంచి ఇలా +5 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రౌండ్ కనెక్షన్స్ అనేటివి మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి 0 volts నుంచి బ్రెడ్ బోర్డ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనకి పిన్ నెంబర్ 1 నుంచి 12కి షార్ట్ చేయాలి కాబట్టి ఒక నార్మల్ వైట్ తీసుకునేసి పిన్ నెంబర్ 1 నుంచి 12ని ఇలా షార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 6, 7ని షార్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఒక నార్మల్ వైట్ తీసుకునేసి ఇలా 6, 7 షార్ట్ చేశాను. అగైన్ పిన్ నెంబర్ 6 నుంచి కానీ 7 నుంచి కానీ ఇంకొక నార్మల్ వైట్ తీసుకునేసి బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్ కనెక్ట్ చేసాం కదా, అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేయాలి కాబట్టి నేను ఒక నార్మల్ వైట్ తీసుకునేసి ఇలా షార్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఇంకొక వైట్ తీసుకునేసి పిన్ నెంబర్ 2 నుంచి కానీ 3 నుంచి కానీ ఇలా బ్రెడ్ బోర్డు గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం క్లాక్ ఇవ్వాలి కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 14 నుంచి ఇలా 1Hకి కనెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ పల్సర్స్ ఇవ్వాలనుకుంటే ఈ కనెక్షన్ని పల్సర్కి ఇచ్చి పుష్ బటన్ ద్వారా పల్సర్స్ అనేటివి మనం క్లాక్కి సెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం అవుట్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 11 QD కనెక్షన్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 8 QC కనెక్షన్ని ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 9 QB కనెక్షన్ని ఇలా ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్
పిన్ నెంబర్ 12 QA కనెక్షన్ని ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చి QD, QC, QB, QA ఇలా తీసుకుంటాం. సో దీని ప్రకారం మనం కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసి నెక్స్ట్ కిట్ ఆన్ చేసి మనం ఇక్కడ అవుట్పుట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 9 బైనరీ డేటాతో ఆ పర్టికులర్ LED అనేది ఆన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 0 to 9 10 క్లాక్ పల్స్ని ఈ డికేట్ కౌంటర్ ఐసి యూజ్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇదే ఐసి యూజ్ చేసి మోడ్ 8 కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేసి గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చాం కదా. ఇప్పుడు గ్రౌండ్ ఇవ్వకుండా మనం ఈ గ్రౌండ్ కనెక్షన్ రిమూవ్ చేసి ఇప్పుడు 2 నుంచి కానీ 3 నుంచి కానీ ఇంకొక నార్మల్ వైట్ తీసుకునేసి మనం ఇక్కడ QDకి కనెక్ట్ చేసుకోవాలి. అంటే పిన్ నెంబర్ 11కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ 7490 అనేది 0 to 7 8 క్లాక్ పల్స్ని కౌంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి మోడ్ 8 ట్రిపుల్ కౌంటర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే మనకి 0 to 7 ఈ బైనరీ అవుట్పుట్ వాల్యూస్ జనరేట్ అవుతాయి కదా, ఆ కరస్పాండింగ్ LEDs అనేటివి అక్కడ ఆన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డికేట్ కౌంటరు అదేవిధంగా మోడ్ 8 రిపుల్ కౌంటర్ ఈ డయాగ్రామ్స్ని మనం ఈ 7490 ఐసి ప్రాక్టికల్గా కనెక్ట్ చేసి మనం అక్కడ ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ 7490 డికోడర్ ఐసి ఇది వచ్చి మనకి 14 పిన్ ఐసి. సో దీని పిన్ ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటామంటే బాటమ్ వచ్చి 7 పిన్స్ ఉంటాయి, టాప్ వచ్చి 7 పిన్స్ ఉంటాయి. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ VDD కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి సో VDD వచ్చి మనకి ఏమవుతుందంటే పిన్ నెంబర్ 5 కాబట్టి 1, 2, 3, 4, 5 ఇది వచ్చి మనకి VDD అవుతుంది. సో దాన్ని మనం +5 voltsగా తీసుకుంటాం. నెక్స్ట్ గ్రౌండ్ ఇవ్వాలి. సో గ్రౌండ్ వచ్చి పిన్ నెంబర్ 10. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని కనెక్షన్స్ గ్రౌండ్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసి బ్రెడ్ బోర్డ్లో గ్రౌండ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 10 నుంచి మనం గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి పిన్ నెంబర్ 10 అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సో 8, 9, 10. సో పిన్ నెంబర్ 10 నుంచి నేను గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 2 అదేవిధంగా పిన్ నెంబర్ 3 ఈ రెండింటిని షార్ట్ చేసి ఈ కనెక్షన్ గ్రౌండ్కి ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక పిన్ని సెలెక్ట్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 6, 7 షార్ట్ చేసి గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఇక్కడ పిన్ నెంబర్ 6 అదేవిధంగా పిన్ నెంబర్ 7ని షార్ట్ చేసి సో ఇక్కడ నుంచి గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 14ని క్లాక్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి పిన్ నెంబర్ 14 అంటే మనకి లాస్ట్ పిన్, అంటే ఇక్కడ టాప్లో ఫస్ట్ వన్. ఇక్కడ నుంచి మనకి క్లాక్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 1ని 12ని షార్ట్ చేసుకోవాలి కాబట్టి పిన్ నెంబర్ 1 నుంచి 12 అంటే మనకి ఎక్కడ వస్తుందంటే సో ఈ పిన్ ఈ రెండింటిని షార్ట్ చేసేసాను. నెక్స్ట్ అవుట్పుట్ కనెక్షన్స్ QD, QC, QB, QA ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ QD కనెక్షన్ ఇద్దాం. కాబట్టి QD అంటే పిన్ నెంబర్ 11. సో మనకి పిన్ నెంబర్ 11 అంటే ఈ కనెక్షన్. సో పిన్ నెంబర్ 11 నుంచి నేను QDకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ QC ఇవ్వాలి కాబట్టి సో QC అంటే పిన్ నెంబర్ 8. సో పిన్ నెంబర్ 8 అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే QC. నెక్స్ట్ QB ఇవ్వాలి. సో QB అంటే పిన్ నెంబర్ 9. సో పిన్ నెంబర్ 9 అంటే మనకి ఇక్కడ వస్తుంది. సో పిన్ నెంబర్ 9 నుంచి QB కనెక్షన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి QA ఇవ్వాలి. సో QA అంటే పిన్ నెంబర్ 12. ఆల్రెడీ మనము పిన్ నెంబర్ 1 నుంచి 12కి షార్ట్ చేసాం కదా, అక్కడ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. సో అది వచ్చి మనకి ఏమవుతుందంటే
QA పిన్ నెంబర్ 12 నుంచి నేను ఇక్కడ ఏం చేశానంటే 12కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. కాబట్టి కిట్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్లాక్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ డికేడ్ కౌంటర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అది వచ్చి మనకి 0 to 9 వరకు మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 9 వరకు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడరేట్ రిపుల్ కౌంటర్ని డిజైన్ చేయాలి. కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనం పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేసి గ్రౌండ్ ఇచ్చాం కదా. ఆ 2, 3 పిన్ షార్ట్ చేసిన పిన్ నుంచి మనం ఏం చేస్తామంటే QD కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ మోడరేట్ కౌంటర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 2, 3ని షార్ట్ చేశాం కదా, ఆ షార్ట్ చేసిన పిన్ నుంచి గ్రౌండ్కి ఇచ్చున్నాను. సో ఈ గ్రౌండ్ కనెక్షన్ తీసి సో నెక్స్ట్ ఈ పిన్ కనెక్షన్ని మనం పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకోవాలి. సో పిన్ నెంబర్ 11 అంటే సో ఈ పర్టికులర్ పిన్. సో పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే మోడరేట్ రిపుల్ కౌంటర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఒకసారి వెరిఫై చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 to 7 వరకు మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, 0 to 7 వరకు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. ఇలా మనకి మోడరేట్ రిపుల్ కౌంటర్ని మనం డిజైన్ చేసుకోవచ్చు.